వెల్కమ్ టు ఐఏసీ. లెట్ us స్టార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ డిస్క్రిప్టివ్ రైటింగ్. రైట్, మనకి డిస్క్రిప్టివ్ రైటింగ్ మనకి ఏముంటాయి? లెటర్ రైటింగ్ ఇంకా ఎస్ఏ రైటింగ్. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే లెటర్ రైటింగ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏం చూద్దామంటే రైట్ క్వశ్చన్ చూద్దాం. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్, సో క్వశ్చన్ మనకి ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ యు ఆర్ అయాన్ కుమార్ రిసైడింగ్ ఇన్ గచ్చిబౌలి, హైదరాబాద్. You see stray cattle in your locality. Write a letter to concerned authority to draw the attention. సో మొత్తానికి అయితే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? సో మీ నేమ్ అనేది దేనికి అజ్యూమ్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ మనకి అయాన్ కుమార్ అని అజ్యూమ్ చేసుకోమని చెప్పారు. రైట్, అంటే రైటర్ యొక్క నేమ్ మనకి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు? రిసైడింగ్ ఇన్ గచ్చిబౌలి, హైదరాబాద్ అంటే మనకి ఏం చేశారంటే రైటర్ యొక్క అడ్రస్ కూడా మనకి ఇచ్చేసారు. రైట్, సో రైటర్ నేమ్ మెన్షన్ చేశారు, రైటర్ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి మనం రాసే లెటర్లో ఈ టూని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ర్యాండమ్ నేమ్ కాకుండా లేదంటే మీ నేమ్ కాకుండా అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి మనకి ఫ్రమ్ అడ్రస్ వచ్చేసినట్టే. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ యూ సీ స్ట్రే క్యాటిల్ ఇన్ యువర్ లొకేషన్. ప్రాబ్లం ఇక్కడ మనకి ఏంటి? స్ట్రే క్యాటిల్. దాని గురించి ఎవరికి లెటర్ రాయాలి? ఇక్కడ మనకి అథారిటీ, కన్సర్న్ అథారిటీ. సో మనకి కన్సర్న్ అథారిటీకి లెటర్ రాయమంటున్నారంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? మనకి ఫార్మల్ లెటర్ అవుతుంది. ఏమవుతుంది? ఫార్మల్ లెటర్. రైట్, సో మనకి మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఎగ్జామినేషన్లో ఫార్మల్ లెటర్సే ఉంటాయి. ఇన్ఫార్మల్ లెటర్స్ కొంచెం తక్కువ ఉంటాయి, బట్ ఎక్కువ మనకి వచ్చేవేంటి? ఫార్మల్ లెటర్స్. రైట్, సో ఫార్మల్ లెటర్ అనగానే మన మైండ్లోకి రావాల్సిన పాయింట్స్ ఏంటి? ఫార్మల్ లెటర్లో. ఓకే, సో ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే హెడ్డింగ్ వస్తుంది. ఫార్మల్ లెటర్ మనకి ఏముంటుంది? హెడ్డింగ్ ఉంటుంది. సో హెడ్డింగ్ తర్వాత మనకి ఏముంటుందంటే సబ్జెక్ట్. ఫార్మల్ లెటర్లో మనకి సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, సో సబ్జెక్ట్ ఉంటుంది. ఇన్ఫార్మల్ లెటర్లో అయితే మనం సబ్జెక్ట్ని మెన్షన్ చేయాల్సిన పని లేదు, బట్ ఫార్మల్ లెటర్లో మాత్రం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ సబ్జెక్ట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో హెడ్డింగ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే శాల్యుటేషన్. నెక్స్ట్ ఏంటి? మనకి శాల్యుటేషన్ గురించి చెప్పాలి. రైట్, సో శాల్యుటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే బాడీ. ఏం చెప్పాలి? బాడీ గురించి చెప్పాలి. రైట్, సో బాడీ తర్వాత మనకి ఏమొస్తుందంటే రైట్ సబ్స్క్రిప్షన్. ఏమొస్తుంది? సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ మనం ఏమనొచ్చు అంటే మనం కన్క్లూజన్ అనొచ్చు, శాల్యుటేషన్ మనం ఏమనొచ్చు? గ్రీటింగ్ అనొచ్చు. రైట్, సో గ్రీటింగ్, బాడీ, సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ ఏమనుకుంటాం మనం? కన్క్లూజన్. లాస్ట్ మనం ఏం చేస్తామంటే సిగ్నేచర్ చేస్తాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్. రైట్, మన ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఏంటవి? హెడ్డింగ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, శాల్యుటేషన్ ఉండాలి, బాడీ ఉండాలి, సబ్స్క్రిప్షన్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి. అయితే ఈ లెటర్లో కూడా ఈ పార్ట్స్ అన్ని ఉన్నాయో లేదో చూద్దాం. రైట్, ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దామంటే హెడ్డింగ్తో స్టార్ట్ చేద్దాం. రైట్, సో నార్మల్గా మనకి రైట్ ఫార్మల్ లెటర్లో హెడ్డింగ్ అంటే రైట్, సో ఫార్మల్ లెటర్లో హెడ్డింగ్ అంటే మనకి ఏముంటాయంటే అందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. రైట్, అందులో మనకి ఫస్ట్ ఏముండాలంటే రైటర్స్ అడ్రస్ ఉండాలి, ఆ తర్వాత ఏముండాలంటే డేట్ ఉండాలి, ఆ తర్వాత మనకి రిసిపెంట్ అడ్రస్ ఉండాలి. రైట్, సో మనకి రైటర్స్ అడ్రస్ మనం ఏమంటామంటే ఫ్రమ్ అడ్రస్ అంటాము, ఆ తర్వాత డేట్, తర్వాత మనకి ఏమొస్తుంది? టు అడ్రస్. వీటన్నిటిని కలిపి ఏమంటామంటే రైట్ హెడ్డింగ్ అంటాం. రైట్, ఇక్కడ మనకి ఉన్నాయో చూద్దాం. రైట్, సో మనకి క్వశ్చన్లోనే వాడు మనకి సో రైటర్స్ అడ్రస్ మెన్షన్ చేశాడు లేదా? ఏమని మెన్షన్ చేశాడు? సో గచ్చిబౌలి, హైదరాబాద్. మనకి క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు కాబట్టి మనకి ఏమవుతుందంటే రైటర్స్ అడ్రస్ అవుతుంది. ఏమవుతుంది? రైటర్స్ అడ్రస్. రైటర్స్ అడ్రస్. సో ఇక్కడ రైటర్స్ అడ్రస్ ఇచ్చేటప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఓన్లీ ఏమి ఇచ్చాడు? గచ్చిబౌలి, హైదరాబాద్ మాత్రమే ఇచ్చాడు. రైట్, సో దీనికి మీరు ఎటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేయకూడదు. అంటే సో డోర్ నెంబర్ కానీ, హౌస్ నెంబర్ అని కానీ అలాంటి ఎప్పుడు ఏమి యాడ్ చేయొద్దు. లేదంటే స్ట్రీట్ నెంబర్ అని చెప్పి మీకు తెలిసిన ఏం చేయొద్దు. జస్ట్ అక్కడ ఏదైతే ఇచ్చాడో దాన్ని మాత్రమే మీరు అడ్రస్గా తీసుకోండి. రైట్, సో మొత్తానికి ఇది ఏమవుతుంది? మనకి రైటర్స్ అడ్రస్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే మనం ఫ్రమ్ అడ్రస్ అని కూడా చెప్పొచ్చు. ఫ్రమ్ అడ్రస్. రైట్, రైటర్స్ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్ చెప్పాను కదా. సో ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోకూడదు. అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని మాత్రమే మనం ఏం చేయాలంటే ఇక్కడ అడ్రస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకి చెప్పాం కదా యూఎఫ్ఎం రూల్స్ ఉంటాయి. ఏముంటాయి మనకి? యూఎఫ్ఎం అంటే అన్ఫెయిర్ మీన్స్ అని ఉంటాయి మనకి. అన్ఫెయిర్ మీన్స్ మనకి సో ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ర్యాండమ్ నేమ్స్ కానీ మనం వాడకూడదు. కాబట్టి డోంట్ డూ దట్. రైట్, సో అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని మాత్రమే మీరు తీసుకోండి. రైట్, సో తర్వాత మనకి ఏముంటుందంటే డేట్. సో డేట్ ఫార్మాట్ కూడా ఈ ఫార్మాట్ మీరు ఫాలో అవ్వచ్చు. ఎలా? సో 29th January 2021. సో షార్ట్ ఫామ్ని ఫాలో అవ్వద్దు. రైట్, ఇలా మీరు ఫుల్ ఫామ్ని ఫాలో అయితే మనకి రైట్ గుడ్. సో ఇదేంటిది మనకి? ఇది డేట్. డేట్. సో మనకి ఏమైపోయింది? రైటర్స్ అడ్రస్ అయిపోయింది, డేట్. తర్వాత మనకి ఏంటి? సో మనం ఎవరికైతే లెటర్ రాసినామో వాళ్ళ అడ్రస్ మనకి రాయాలి. రైట్, సో ఇక్కడ మనకి ఏమన్నాడు? ఇక్కడ మనకి కన్సర్న్ అథారిటీ. సో కన్సర్న్ అథారిటీ అంటే నార్మల్గా ఇక్కడ మనకి ప్రాబ్లం మనకి ఏంటి? ఎక్కడ వచ్చింది కదా? సో స్ట్రే క్యాటిల్ కదా. సో స్ట్రే క్యాటిల్ గురించి రాయాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి రాస్తాము? ఆ సిటీలో ఉండే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి రాస్తాం. అంతే కదా. సో అది ఇక్కడ చేసుకున్నాం. చూడండి, ద మున్సిపల్ కమిషనర్ GHMC హైదరాబాద్. ఇక్కడ ఏం చేసామంటే కన్సర్న్ అథారిటీ ఇక్కడ మనకి రైట్ అడ్రస్ తీసుకున్నాం, బట్ ఎగ్జామినేషన్లో కూడా మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసి
చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ అడ్రస్ తీసుకోవచ్చు, లేదా మెన్షన్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ లీవ్ స్పేస్. ఓకే, సో కానీ ఇక్కడ మీకు ర్యాండమ్గా తీసుకోవద్దండి. ఒక జస్ట్ అడ్రస్ అని చెప్పి ఖచ్చితంగా ఏం చేస్తారంటే క్వశ్చన్లో ఒకటి మెన్షన్ చేస్తారు, రైట్. సో ఏ అడ్రస్కి రాయమని చెప్పారనేసి మనం మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ ఒకటి జస్ట్ కన్సర్న్ అథారిటీ అన్నాడంటే మీరు కూడా ఏం చేస్తారంటే కన్సర్న్ అథారిటీ తీసుకోండి. బట్ వాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా వాడు మెన్షన్ చేస్తాడు, రైట్. సో మనకి ఫ్రమ్ అడ్రస్ ఎలా అయితే వాడు మెన్షన్ చేశాడు, టు అడ్రస్ కూడా అదే విధంగా వాడు మెన్షన్ చేస్తాడు, రైట్. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్, రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ద మున్సిపల్ కమిషనర్ GHMC హైదరాబాద్. మనకి కన్సర్న్ అథారిటీ అంటే వీళ్ళు తీసుకోవచ్చు లేదా. సో వీళ్ళు ఏమవుతారు మనకి ఇక్కడ సో టు అడ్రస్, ఇదేమవుతుంది మనకి టు అడ్రస్ అంటే మనం ఏం చేసామంటే సో ఫ్రమ్ అడ్రస్ తీసుకున్నాము, డేట్ తీసుకున్నాము, టు అడ్రస్ తీసుకున్నాము, రైట్. సో మొత్తానికి ఫ్రమ్, డేట్, టు వీటన్నిటి కలిపి ఏం చేస్తామంటే సో హెడ్డింగ్ అంటాం. ఏమంటాం మనం హెడ్డింగ్. సో నార్మల్గా ఈ హెడ్డింగ్ మనం ఏం చేస్తామంటే పేజ్కి లెఫ్ట్ సైడ్ రాస్తాం, ఒక ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని, రైట్. అదేవిధంగా మనకి సో ఫ్రమ్ అడ్రస్ నుంచి డేట్కి కొంచెం స్పేస్ పెట్టండి, రైట్. సో డేట్ నుంచి రైట్ టు అడ్రస్ కొంచెం స్పేస్ పెట్టండి. మొత్తానికి అయితే ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే హెడ్డింగ్ని మనం కంప్లీట్ చేయొచ్చు, రైట్. సో వన్స్ మనకి హెడ్డింగ్ కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ మనకి ఏముంటుంది సబ్జెక్ట్. సో నార్మల్గా రైట్ సో ఫార్మల్ లెటర్లో సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో సబ్జెక్ట్ అంటే ఏమవుతుందంటే మనము ఏ టాపిక్ పైన ఏ ఇష్యూ పైన మనం లెటర్ రాసినామో ఆ ఇష్యూనే మనం ఎలా తీసుకోవచ్చు, మనం సబ్జెక్ట్గా తీసుకోవచ్చు, రైట్. ఇక్కడ మనం చూద్దానికి ఇక్కడ ఏ ఇష్యూ గురించి కూడా సో స్ట్రే క్యాటిల్ గురించి మనం సో రైట్ లెటర్ రాస్తున్నాం ఎవరికి, ఆ మున్సిపల్ కమిషనర్. కాబట్టి అదే మనం ఏం తీసుకోవచ్చు అంటే సబ్జెక్ట్గా తీసుకోవచ్చు, రైట్. ఆ సబ్జెక్ట్ ఇక్కడ మనకు ఉందో లేదో చూద్దాం. సో సబ్జెక్ట్ ఏం తీసుకొచ్చిన రిగార్డింగ్ ద మినేస్ ఆఫ్ స్ట్రే క్యాటిల్, రైట్. చెప్పుకున్నాం కదా రిగార్డింగ్ ద మినేస్ ఆఫ్ స్ట్రే క్యాటిల్. మన ప్రాబ్లం ఇదే కదా, స్ట్రే క్యాటిల్ గురించి మనం సో కంప్లైంట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా అదే మన సబ్జెక్ట్ అవుతుంది, రైట్. సో కూడా రిగార్డింగ్ ద మినేస్ ఆఫ్ స్ట్రే క్యాటిల్. సో డైరెక్ట్గా అదే సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఈజీగానే ఉంది, రైట్. సో వన్స్ మనకి సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత, రైట్. సో సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ మనకి ఏంటి శాలిటేషన్. మనం ఇక్కడ అఫీషియల్స్ రాస్తున్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా సర్ అని చెప్పొచ్చు, లేదంటే డియర్ సార్ అని చెప్పొచ్చు, సర్ ఆ డియర్ సార్ అని చెప్పొచ్చు. మనం ఏం చేసామంటే సర్ అని తీసుకున్నాం. మనకి శాలిటేషన్ మనం ఏం తీసుకున్నామంటే సర్ అని తీసుకున్నాం. ఓకే, అదేమవుతుంది మనకి శాలిటేషన్. శాలిటేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ గ్రీటింగ్. శాలిటేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ గ్రీటింగ్. ఓకే, సింపుల్ మనం ఏం చేసాం ఇక్కడ మనకి సర్ అనేది మనం గ్రీటింగ్ తీసుకున్నాం, రైట్. సో వన్స్ మనకి శాలిటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ మనకి ఏంటి బాడీ. సో నార్మల్గా మనకి ఫార్మల్ లెటర్లో మనం బాడీ రాసినప్పుడు మనకి బాడీలో 3 కాంపోనెంట్స్ వచ్చే విధంగా చూసుకోండి, రైట్. అందులో మనకి ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే రైటర్ గురించి రైట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ కాంపోనెంట్ దేని గురించి, రైటర్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాంపోనెంట్ దేని గురించి అంటే మనం ఏ ఇష్యూ పైన మనం లెటర్ రాసినామో అది అంటే పర్పస్, మనం ఏ పర్పస్ పైన లెటర్ రాసినామో ఆ పర్పస్ని సెకండ్ కాంపోనెంట్గా తీసుకోవచ్చు. ఈ 2 ఇష్యూస్ అనే మనకి ఒక పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తాం. అంటే సో రైటర్ గురించి ఇన్ఫర్మేషన్, సో ఆ పర్పస్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ రెండు కలిపి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏదైనా ఒక ప్రాబ్లం గురించి చెప్పాలి అనుకుంటే ఆ ప్రాబ్లమ్ ఏం చేస్తామంటే సెకండ్ పారాగ్రాఫ్లో ఎలాబరేట్ చేస్తాం. ఓకేనా. సో 2 కాంపోనెంట్స్ అయిపోయినాయి. ఫస్ట్ కాంపోనెంట్ మనకి ఏంటి, రైటర్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి, సో ఆ ఏ ఇష్యూ పైన మనం రాస్తున్నామో ఆ పర్పస్ ఏంటో మనం మెన్షన్ చేస్తాం, రైట్. ఇంకో కాంపోనెంట్ ఏంటంటే లాస్ట్ కాంపోనెంట్ ఏంటంటే మనం ఈ లెటర్ రాయడం ద్వారా ఆ రిసిపెంట్ నుంచి ఎవరైతే ఆ లెటర్ రిసీవ్ చేసుకుంటున్నారో ఆ పర్సన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ విషయాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది థర్డ్ కాంపోనెంట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక మొత్తానికైతే మనకి ఫార్మల్ లెటర్లో బాడీలో ఈ 3 కాంపోనెంట్స్ వచ్చే విధంగా చూసుకోండి, రైట్. ఏంటవి, సో రైటర్ గురించి ఇన్ఫర్మేషన్, సో పర్పస్ ఏంటి, ఏ పర్పస్ పైన మనం ఆ లెటర్ రాసినాం. నెక్స్ట్ ఏంటి, సో ఆ రిసిపెంట్ నుంచి ఆ రిసీవ్ చేసుకునే పర్సన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇప్పుడు కూడా ఈ బాడీలో ఈ పార్ట్స్ అన్ని ఉండే విధంగా చూసుకోవాలి కాబట్టి మనం అవన్నీ ఉన్నాయో లేదో చూద్దాం, రైట్. సో లెట్ us start with the first paragraph, right. So first paragraph మనకి ఏమని వచ్చాక మనకి So I am a resident of Gachibowli and writing this letter to draw your attention towards the menace created by the stray cattle on the roads of Hyderabad. The cattle are a huge problem to smooth traffic flow and create hurdles by sitting on roads, acting as road dividers at Gachibowli. Okay. ఇదే కదా. సో ఇక్కడ మనం ఏం చేసే మనకి ఇందులో ఫస్ట్ మనకి రైటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాం లేదా. సో ఇక్కడ ఏముంది చూడండి, ఐ ఆమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ గచ్చిబౌలి. మనకి సో క్వశ్చన్లో ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశాడో ఆ అడ్రస్ ఇక్కడ మనం తీసుకున్నామా లేదా, గచ్చిబౌలి, రైట్. తర్వాత ఏం చేస్తాం, అండ్ రైటింగ్ దిస్ లెటర్ అంటే పర్పస్ ఏంటి, మనం ఈ లెటర్ రాసినామంటే దాని పర్పస్ ఏంటి, దేనికోసం, టు డ్రా యువర్ అటెన్షన్. ఇక్కడ యువర్ అటెన్షన్ ఎవరిని అంటాం ఇక్కడ, అథారిటీస్ నుంచి, రైట్. సో ఎవరికైతే మనం రాస్తున్నామో లెటర్ వాళ్ళ అటెన్షన్ అని, రైట్. సో యువర్ అటెన్షన్ టువర్డ్స్ ద మినేస్ క్రియేటెడ్ బై ద స్ట్రే క్యాటిల్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ వరకు ఏం చేసామంటే మన పర్పస్ కూడా చెప్పేసాము. ఇంకా సో మనకు
అంటే రైటర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం రైట్. నెక్స్ట్ ఏంటి ఆ ప్రాబ్లమ్ని కొంచెం ఎలాబరేట్ చేయగలగాలి ఓకేనా. చూద్దాం మనకి ఏముందో. ద క్యాటిల్ ఆర్ ఏ హ్యూజ్ ప్రాబ్లమ్ టు స్మూత్ ట్రాఫిక్ ఫ్లో అండ్ క్రియేట్ హర్డిల్స్ బై సిట్టింగ్ ఆన్ రోడ్ యాక్టింగ్ యాజ్ రోడ్ డివైడర్స్ అట్ గచ్చిబౌలి. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఆ ప్రాబ్లం గురించి ఏం చేసామంటే సో బ్రీఫ్గా ఇంట్రొడ్యూస్ చేసాం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మొత్తానికి అయితే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి క్లియర్గా మనం ఏం చేసాము రైటర్ గురించి మెన్షన్ చేసాము, సో పర్పస్ ఏంటో మెన్షన్ చేసాము, సో బ్రీఫ్గా ప్రాబ్లం గురించి కూడా మనం ఏం చేసాము డిస్క్రైబ్ చేసాం రైట్. ఇప్పుడు మనకి సెకండ్ పారాగ్రాఫ్లో మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా ఆ ప్రాబ్లం గురించి మనం ఏం చేస్తామంటే ఎలాబరేట్ చేస్తాం రైట్. సెకండ్ పారాగ్రాఫ్ మనం ఏం చేస్తాము ఆ ప్రాబ్లం గురించి ఎలాబరేట్ చేస్తాం రైట్. లెట్ us look at that ఓకేనా. సో మెనీ టైమ్స్ దే ఎయిదర్ ఇక్కడ దే అంటే ఎవరు అనుకోవచ్చు క్యాటిల్ ఓకేనా. సో మెనీ టైమ్స్ దే ఎయిదర్ గెట్ ఇంజూర్డ్ బై స్పీడింగ్ వెహికల్స్ ఆర్ అటాక్ అండ్ ఇంజూర్ ద పాసర్స్ బై. ఓకే ఇక్కడ పాసర్స్ బై అంటే ఎవరు మనకి రోడ్ల పైన నడిచి వెళ్ళే వాళ్ళు ఏమంటాం మనం పాసర్స్ బై అంటే. ఇక్కడ ప్రాబ్లం ఏంటి సో చాలాసార్లు ఏమవుతుందంట సో వెహికల్స్ అనేవి ఆ స్ట్రే క్యాటిల్ని సో రైట్ డాష్ అవ్వడం కానీ లేదంటే ఆ స్ట్రే క్యాటిల్ అనేవి సో పాసర్స్ బైని అటాక్ చేయడం కానీ జరుగుతుందంట. అది ఆబ్వియస్గా ప్రాబ్లమే కదా రైట్. నెక్స్ట్ వన్ సో దే లిటర్ ద సరౌండింగ్స్ ఏరియాస్ బై ఫీడింగ్ ఆన్ ద గార్బేజ్ ఇన్ ద ట్రాష్ బిన్స్. అంటే ఇక్కడ మనకి లిటర్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి సో ఆ ప్లేస్ సరౌండింగ్స్ ఏం చేస్తున్నాయంటే సో చెత్తతో నింపేస్తున్నాయి అంట. దాన్ని ఏమంటామంటే లిటర్ అంటాం రైట్. గార్బేజ్ వేసి దాన్ని ఏమంటాము లిటర్ అంటాం రైట్. సో ఎక్కడంటే దే లిటర్ ద సరౌండింగ్ ఏరియాస్ ఏం చేస్తారంటే బాగా గార్బేజ్తో నింపేస్తున్నాయి అంటే. ఎందుకు సో బై ఫీడింగ్ ఆన్ ద గార్బేజ్ ఇన్ ద ట్రాష్ బిన్స్. సో ట్రాష్ బిన్స్లో ఉన్న ఫుడ్ కోసం ఆ ట్రాష్ బిన్స్ని సెర్చ్ చేస్తూ ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ ట్రాష్ బిన్లో ఉన్న ట్రాష్ని ఆ సరౌండింగ్స్లోకి అంటే సరౌండింగ్స్లో వచ్చే విధంగా చేస్తున్నాయి అంటే. దానివల్ల ఏమవుతుంది ఆ సరౌండింగ్స్ అన్ని దేనితో నిండిపోతున్నాయి ఆ ట్రాష్తో నిండిపోతున్నాయి. దాన్ని ఏమంటాం మనం లిటర్ అంటాం. సో పొల్యూట్ చేయడం ట్రాష్తో పొల్యూట్ చేయడం ఏమంటామంటే లిటర్ అంటాం. సో మొత్తానికైతే ఈ స్ట్రే క్యాటిల్తో వచ్చే ప్రాబ్లం గురించి మనం ఏం చేస్తున్నామంటే ఎలాబరేట్ చేస్తున్నాం రైట్. సో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ ఏముంది దీస్ హెల్ప్లెస్ యానిమల్స్ ఆఫ్టెన్ గెట్ చోక్డ్ బై పాలిథిన్ బ్యాగ్స్ యాజ్ దే ఈట్ దెమ్. సో ఇలా చేయడం ఇక్కడ ట్రాష్ బిన్స్లో ఉన్న ఫుడ్ కోసం వెతికి అవి తినడం వల్ల ఏం జరుగుతుందంట కొన్నిసార్లు మామూలు నార్మల్ ఫుడ్తో పాటు కొన్నిసార్లు ఈ పాలిథిన్ కవర్స్ని కూడా అవి తినేస్తున్నాయంట. అందువల్ల మనకి ఏమొస్తుందంటే సో చోక్డ్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే నార్మల్గా ఊపిరి ఆడకపోతే దాన్ని ఏమంటామంటే చోక్డ్ అంటాం. ఎందుకు ఊపిరి ఆడట్లేదు వాటికి బికాస్ దే ఆర్ ఈటింగ్ సో దీస్ ప్లాస్టిక్ కవర్స్. సో ప్లాస్టిక్ కవర్స్ తినడం వల్ల ఎందుకు తింటున్నాయి అవి ఫుడ్ అనుకుని తినడం వల్ల ఏం జరుగుతుందంటే సో అవి చోక్ అంటే ఊపిరి ఆడకుండా సో ఆ ప్రాబ్లం వస్తుంది. చోక్డ్ బై సో పాలిథిన్ బ్యాగ్స్ యాజ్ దే ఈట్ దెమ్ రైట్. ఇంకేముంది చూడ ఇక్కడ ఇక్కడ వరకు మనం ప్రాబ్లం గురించే చెప్పాం రైట్. నెక్స్ట్ చూడండి ఇట్ ఈస్ హై టైమ్ ద అథారిటీ టు. ఇక్కడ మనకి ఏముందంటే ఇట్ ఈస్ హై టైమ్ అని ఎప్పుడు అంటామంటే మనకి సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది ఓకేనా. సో యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అని మనకి స్ట్రెస్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రేజ్ తీసుకుంటాం. ఏంటంటే ఇట్ ఈస్ టైం కానీ లేదంటే ఇట్ ఈస్ హై టైం కానీ ఏమంటాం మనం ఇట్ ఈస్ టైం ఆర్ ఇట్ ఈస్ హై టైం అని ఎప్పుడు అంటామంటే మనం సో ఆ పర్టికులర్ ఇష్యూ పైన మనము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని స్ట్రెస్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ టైం ఆర్ ఇట్ ఈస్ హై టైం అనే ఫ్రేజ్ యూజ్ చేస్తాం రైట్. ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేసామంటే ఇట్ ఈస్ హై టైం ద అథారిటీ టుక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఇక్కడ మనకి చూసుకునేటప్పుడు మనకి అథారిటీ టుక్ అని తీసుకోండి వీటు తీసుకోవాలి. ఇట్ ఈస్ టైం కానీ ఇట్ ఈస్ హై టైం అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వీటు తీసుకుంటాం రైట్. సో టుక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఎగెన్స్ట్ ద ఓనర్స్ ఆఫ్ దీస్ క్యాటిల్ హూ ఎర్న్ ఆన్ దెమ్. సో ఇక్కడ ఏమంటాడంటే సో ఎవరైతే క్యాటిల్ ఓనర్స్ ఉంటారో సో స్ట్రే క్యాటిల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే. ఎందుకు అలా ఆ క్యాటిల్ అనేవి రోడ్ల పైన అలా తిరగడానికి రీజన్ ఎవరు వాళ్ళ ఓనర్స్. ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ వాటిని సో సరిగ్గా రైట్ చూడకపోవడం వల్ల ఏమవుతున్నాయి రోడ్ల మీదకి వస్తున్నాయి అంతే కదా. సో వాటిని కంట్రోల్ చేయలేకపోవడం ఏమవుతుంది రోడ్ల మీదకి వస్తుంది. లేదంటే వదిలేయడం వల్ల ఏమవుతుంది సో ఓనర్స్ వాటిని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల అవి రోడ్ల మీదకి వస్తున్నాయి. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ సో ఈ స్ట్రే క్యాటిల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెస్పాన్సిబిలిటీగా ఎవరు తీసుకోవాలి ఎవరైతే వాటి ఓనర్స్ ఉంటారో వాళ్ళు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలంటాం రైట్. నెక్స్ట్ చూడగా ద క్యాటిల్ మస్ట్ బి ట్రాన్స్పోర్టెడ్ టు నియరెస్ట్ యానిమల్ షెల్టర్. సో వన్స్ మనకి ఇక్కడ వాళ్ళ ఓనర్స్ పైన యాక్షన్ తీసుకోవాలి. దాంతోపాటు ఏం చేయాలి సో ఈ యానిమల్స్ని కూడా ఏం చేయాలంటే సో ఎక్కడ దగ్గరలో ఉన్న యానిమల్ షెల్టర్ దేనికి పంపించాలి యానిమల్ షెల్టర్స్. ఎక్కడైతే మనకి యానిమల్స్ని రెస్క్యూ చేసి వాటిని రేర్ చేస్తారు వాటిని పెంచుతారో అలాంటి యానిమల్ షెల్టర్స్కి ఈ స్ట్రే క్యాటిల్ని మనకి ఏం చేయమంటున్నారు పంపించమని చెప్తున్నారు సజెషన్ చేస్తున్నాం ఓకేనా. పంపించమని సజెషన్ చేస్తున్నాం ఓకేనా రైట్. నెక్స్ట్ చూద్దాం. అండ్ హై పెనాల్టీస్ మస్ట్ బి లెవీడ్ ఆన్ ద ఓనర్స్ హూ లీవ్ దెమ్ ఆన్ రోడ్. ఇంకా మనకి ఆల్రెడీ చెప్పాం కదా సో ఆ ఓనర్స్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ కూడా ఎలా ఉండాలని చెప్తున్నాము వాళ్ళపైన యాక్షన్ ఫైన్ కూడా ఉండాలంటే. అలాంటి ఫైన్ ఎక్కడ చూడకుండా మనకి సో హై పెనాల్టీస్ ఏమన్నా హై పెనాల్టీస్ వాటిపైన హై అంటే ఆ ఓనర్స్ పైన హై పెనాల్టీస్ వేసి సో దీన్ని కర్బ్ చేయడానికి ట్రై చేయమని చెప్తున్నాం ఒక పెనాల్టీ వేయాలని చెప్తున్నాం రైట్. సో మస్ట్ బి లెవీడ్ ఆన్ ద ఓనర్స్ హూ లీవ్ దెమ్
ఆన్ రోడ్స్. అదే చెప్తున్నా మొత్తానికైతే ఇక్కడ ఏం చేసామంటే సో ఏం చేయాలి ఓకేనా. సో ఈ ప్రాబ్లం అయితే ఉంది మనకి, స్టే క్యాట్ అనే ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లం గురించి మనం ఎలాబరేట్ చేసాం. ఆ తర్వాత ఏం చేసినాం అక్కడ, సో ఈ ప్రాబ్లంకి ఎవరు రీజన్, సో వానర్స్ పైన యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి పెనాల్టీ వేయాలి. అట్ ద సేమ్ టైం ఏమంటున్నాం అక్కడ మనకి ఆ యానిమల్ షెల్టర్కి పంపించమని చెప్తున్నాం ఓకేనా. సో మనం సజెషన్ చెప్తున్నాం రైట్. నెక్స్ట్ వన్, సో దీంతో మనకి ఏమైందంటే ప్రాబ్లం ఎలాబరేట్ చేసాం, మనం కొన్ని సజెషన్స్ కూడా చేసామా లేదా. నెక్స్ట్ ఏంటంటే సో చెప్పాక మనకి 3 కాంపోనెంట్ బాడీలో మనకి ఏముంటాయి 3 కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ మనకి ఏంటి, సో రైటర్ గురించి ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రాబ్లం గురించి పర్పస్, దాన్ని ఎలాబరేషన్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మనం రాస్తున్న లెటర్ ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది కదా. ఇక్కడ మనం ఎవరికి రాస్తున్నాం, సో మున్సిపల్ కమిషనర్కి రాస్తున్నాం. కాబట్టి ఆ మున్సిపల్ కమిషనర్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మన ఎక్స్పెక్టేషన్ని ఈ పారాగ్రాఫ్లో మనం చెప్పొచ్చు. సో ఏం చెప్పాము చూడండి, ఐ హోప్ ద అథారిటీ యాక్ట్స్ ఫాస్టర్ టు టేక్ నెసరీ స్టెప్స్ అండ్ స్టాప్ ద మినేజ్ caused by the cattle. సో ఇక్కడ మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి, ఐ హోప్ ద అథారిటీ యాక్ట్స్ ఫాస్టర్ టు టేక్ నెసరీ స్టెప్స్ అండ్ స్టాప్ ద మినేజ్ కాజ్డ్ బై ద క్యాట్. ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు అంటే ఐ హోప్ యూ అని చెప్పొచ్చు. మనకి ఏమొచ్చు ఐ హోప్ ద అథారిటీ అని చెప్పొచ్చు. డైరెక్ట్ మనకి సో ఆ పర్సన్కి మనం రాస్తున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఐ హోప్ యూ యాక్ట్ ఫాస్టర్ టు టేక్ నెసరీ స్టెప్స్ అని కూడా చెప్పొచ్చు. ఐ హోప్ యూ టేక్ అని చెప్పొచ్చు, లేదంటే ఐ హోప్ ద అథారిటీ. అండ్ ఆయన వేరే వాళ్ళకి అసైన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఐ హోప్ ద అథారిటీ అని చెప్పొచ్చు. లేదా సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఐ హోప్ యూ టేక్ నెసరీ యాక్షన్ టు స్టాప్ దిస్ మినేజ్ ఆఫ్ సో స్టే క్యాట్ అని కూడా చెప్పొచ్చు. అది మనకి సో కన్వీనియంట్గానే ఉంటుంది రైట్. మొత్తానికి అది ఏం చెప్పాలంటే మన పర్పస్ ఏంటి, సారీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ పర్సన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో దీంతో మనకి ఏం చేసామంటే బాడీ కంప్లీట్ అయిపోయింది. సో వన్స్ మనకి బాడీ కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ మనకి ఏముంటుంది సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రిప్షన్ అంటే మనకి ఏంటి, మనకి కన్క్లూజన్. సో కన్క్లూజన్ మనం ఏం చేస్తాం చూడ, థ్యాంకింగ్ యూ యువర్స్ సిన్సియర్లీ. నార్మల్గా ఇక్కడ మనం ఫెయిత్ఫుల్ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు మనం, ఫెయిత్ఫుల్లీ. ఇది మనకి ఫెయిత్ఫుల్ అని తీసుకుంటే ప్రాపర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి నార్మల్గా సో శాలిటేషన్లో సర్ కానీ మేడం కానీ తీసుకుంటే ఏం చేస్తారు, ఫెయిత్ఫుల్లీ తీసుకోండి. శాలిటేషన్లో సర్ ఆర్ మేడం తీసుకుంటే ఫెయిత్ఫుల్లీ తీసుకోండి. శాలిటేషన్లో మీకు నేమ్ ఇచ్చారనుకోండి, మిస్టర్ రాజ్, మిస్టర్ రాణి అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సో సిన్సియర్లీ తీసుకోండి ఓకేనా. దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ రైట్. మనకి శాలిటేషన్లో డియర్ సార్ ఆర్ సార్ అన్నప్పుడు ఏం తీసుకుంటారు, ఫెయిత్ఫుల్లీ తీసుకోండి. లేదంటే శాలిటేషన్లో మనకి మిస్టర్ రాజ్ అన్నప్పుడు ఏం తీసుకుంటారు, సిన్సియర్లీ తీసుకోండి. నో ప్రాబ్లం, అంటే సిన్సియర్లీ తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. బట్ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే దిస్ ఈజ్ ద పాసిబిలిటీ ఓకేనా. సార్ అన్నప్పుడు సో ఏం తీసుకుంటాం, ఫెయిత్ఫుల్లీ తీసుకుంటాం. నేమ్ పెట్టినప్పుడు సో నేమ్ ఎప్పుడు మెన్షన్ చేస్తాం ఇక్కడ, మనం ఎప్పుడైతే మన రైట్ సో సబార్డినేట్స్ రాస్తున్నాం అనుకోండి, మనం అఫీషియల్ మనం ఏం చేస్తామంటే ఒక సబార్డినేట్ రాస్తున్నాం, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ సబార్డినేట్ నేమ్ని మనం మెన్షన్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ యూస్ దట్ వర్డ్ రైట్. సో మొత్తానికి మనం ఏం చేసాం, థ్యాంకింగ్ యూ యువర్ సిన్సియర్లీ. సో మళ్ళీ ఇక్కడ మనకి ప్రాబ్లం మనకి మిస్టేక్ ఏం చేసే ఛాన్స్ ఉందంటే ఇక్కడ యువర్స్ ఉంది కదా, ఇప్పుడు కూడా మీరు యువర్స్ రాసేటప్పుడు ఓకేనా, యువర్స్ రాసేటప్పుడు డోంట్ యూజ్ ఎఫస్ట్రోప్ ఎస్ ఓకేనా. సో ఎప్పుడు కూడా మనకి యువర్స్ రాసేటప్పుడు మనం ఏం చేయకూడదు, ఎఫస్ట్రోప్ ఎస్ రాయకూడదు. ఎందుకంటే మనం నార్మల్గా నౌన్కి మాత్రమే, నౌన్కి మనం ఏం చేయొచ్చు, ఎఫస్ట్రోప్ ఎస్ యూజ్ చేయొచ్చు. కానీ ప్రొనౌన్కి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే ఎఫస్ట్రోప్ ఎస్ యూజ్ చేయకూడదు. నౌన్కి మాత్రమే మనం ఏం చేయొచ్చు, ఎఫస్ట్రోప్ ఎస్ యూజ్ చేయకూడదు. కాబట్టి ఏమైంది మనకి యువర్స్ సిన్సియర్లీ, లాస్ట్కి మనకి సిగ్నేచర్ రావాలి కదా. సో మనకి ఏమైపోయింది, సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మనకి ఏం రావాలి, సిగ్నేచర్. ఇక్కడ మనకి ర్యాండమ్ నేమ్ రాయకూడదు, మన నేమ్ రాయకూడదు. మనకి సో క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఏమైనా మెన్షన్ చేశారు, మనం ఏమైనా అజ్యూమ్ చేసుకోవాలని చెప్పారు. సో అయాన్ కుమార్ అని అజ్యూమ్ చేసుకోవాలి కాబట్టి అయాన్ కుమార్ పేరు మీద మనం ఏం చేయాలంటే సిగ్నేచర్ చేయాలి. కాబట్టి దీంతో మనకి ఏమైందంటే ఈ లెటర్ మనం కంప్లీట్ చేయొచ్చు ఓకేనా రైట్. లెట్ us స్టార్ట్ ఎస్ఏ నౌ ఓకే. సో ఎస్ఏ టాపిక్ మనకి ఏముంది చూడండి, మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఓకేనా. మనకి ఎస్ఏ దేనిపైన అడిగాడు, మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అడిగాడు రైట్. కాబట్టి సో ఈ టాపిక్ పైన మనం ఎస్ఏ రాయాలంటే మనకి సో టాపిక్ ఐడియా వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనకి సో ఏ స్టైల్లో రాయాలి ఓకే. మనకి జనరల్గా మనకి సో ఎస్ఏ రాస్తున్నామంటే మనకి ఫస్ట్ పాయింట్ మనకి టాపిక్ చూడగానే ఫస్ట్ మనకి స్ట్రైక్ కావాల్సింది మనకి ఏంటి, స్టైల్ ఓకేనా. సో స్టైల్, రైటింగ్ స్టైల్, మనం ఏ రైటింగ్ స్టైల్లో ఈ ఎస్ఏని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది రైట్. అందులో మనకి ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే డిస్క్రిప్టివ్ స్టైల్ ఓకేనా. మనం డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు రైట్. సో డిస్క్రిప్టివ్ అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం రైట్. హూ ఓకే, వాట్ ఓకే, వెన్, వేర్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తూ కానీ ఒక ఎస్ఏని ప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి, అదేమవుతుందంటే మనకి డిస్క్రిప్టివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటాం. దాన్ని ఏమంటాము, డిస్క్రిప్టివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటాం రైట్. అది ఒక స్టైల్. నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే ఎనలిటికల్ స్టైల్. ఏమొస్తుంది, ఎనలిటికల్ స్టైల్. సో ఎనలిటికల్ స్టైల్లో మనం ఏం చేస్తామంటే సో హౌ ఓకేనా, సో వై అనే బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం రైట్. ఎనలిటికల్ స్టైల్లో మనం ఏం చేస్తామంటే హౌ,
వై అనే బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ మనం ఎప్పుడైనా సరే ఒక ఎస్ఏని ప్రజెంట్ చేస్తే అది మనకి ఏమవుతుందంటే ఎనలిటికల్ స్టైల్ అవుతుంది. ఏమవుతుంది? ఎనలిటికల్ స్టైల్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సో రైట్ ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ అంటాం. ఏమంటాం మనం? ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్. ఆర్గ్యుమెంట్ దీన్ని మనం ఏమనొచ్చు అంటే పెర్సుయేసివ్ అని కూడా అనొచ్చు. ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్. ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్. ఇందులో ఏం జరుగుతుందంటే మనము ఏదైనా ఒక టాపిక్ని సపోర్ట్ చేస్తూ కానీ లేదంటే అపోజ్ చేస్తూ కానీ ఏదైనా ఒక టాపిక్ని అది ఒక ఐడియాని సపోర్ట్ చేస్తూ కానీ అపోజ్ చేస్తూ కానీ మన వ్యూస్ ప్రజెంట్ చేస్తూ, ఓకేనా. సో ఆ వ్యూస్తో రైట్ ఎవడైతే రీడర్ ఉంటాడో ఆ రీడర్ని మనం సో కన్విన్స్ చేయగలగాలి. అలా కన్విన్స్ చేయగలిగితే ఆ స్టైల్ని మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్ స్టైల్. అంటే మనకున్న ఒపీనియన్ని మనం ప్రజెంట్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేయొచ్చు, అపోజ్ చేయొచ్చు, రైట్. సో చేస్తూ సో ఆ ఆర్గ్యుమెంట్స్తో ఆ రీడర్ని కన్విన్స్ చేయగలిగితే దాన్ని ఏమంటాం మనం? ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ ఆర్ పెర్సుయేసివ్ స్టైల్ అంటే. సో మనకైతే ఈ స్టైల్స్ మనకి పాసిబుల్. మనకి జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్ఏ రైటింగ్ అడిగినప్పుడు ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ మనకి పాసిబిలిటీస్, రైట్. సో మనకి ఎస్ఎస్సీ కాబట్టి సో ఈ 3 స్టైల్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఏంటవి? సో డిస్క్రిప్టివ్ స్టైల్, అనలిటికల్ స్టైల్, ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్. దీన్ని మనం ఏమనొచ్చు అంటే పెర్సుయేసివ్ స్టైల్ అని కూడా వచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్ మనకి ఏంటి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2021 కదా, 2020. ఈ టాపిక్కి ఇందులో ఏ స్టైల్ సూట్ అవుతుందో చూద్దాం, రైట్. సో మనకి పాలసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు? సో హూ ఇంట్రడ్యూస్డ్ దిస్ పాలసీ అని చెప్పొచ్చు, ఓకే. సో ఈ పాలసీ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ పాలసీ అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ దిస్ పాలసీ, ఓకేనా. హూ ఇంట్రడ్యూస్డ్ ఇట్, సో వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, నెక్స్ట్ ఏంటి? వేర్ సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, అంటే ఏ ఏరియాస్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, అంటే ఎడ్యుకేషన్ పరంగానా లేదంటే సో జాబ్స్ పరంగానా లేదంటే ఇంకేదైనా సరే మనం చెప్పొచ్చు కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ బేసిక్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసి ఈ ఎస్ఏని మనం ప్రెజెంట్ చేయొచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్కి మనం ఏ స్టైల్ చూజ్ చేసుకోవచ్చు? మనం డిస్క్రిప్టివ్ స్టైల్ చూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ ఎస్ఏలో మనం ఏం చేస్తామంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఓకేనా. సో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందా లేదంటే సో ప్రైమ్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశాడా, ఇవి మనకి చెప్పొచ్చు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఓకేనా. సో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తే ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ మనకి ఎస్ఏ రాయొచ్చు. కాబట్టి మనం ఏ స్టైల్ తీసుకుంటున్నాము? సో డిస్క్రిప్టివ్ స్టైల్ తీసుకుంటున్నాం. కాబట్టి మనకి స్టైల్ డిసైడ్ అయిపోయింది, రైట్. వన్స్ మనకి స్టైల్ డిసైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం డిసైడ్ చేయాలంటే మనం స్టైల్ తర్వాత రైట్ అవుట్లైన్ డిసైడ్ చేయాలి. స్టైల్ తర్వాత మనం ఏం డిసైడ్ చేయాలి? అవుట్లైన్ డిసైడ్ చేయాలి, ఓకే. అవుట్లైన్ అంటే మీనింగ్ ఏంటి? మనం సో ఏ అవుట్లైన్లో ఆ పర్టికులర్ ఎస్ఐని మనం ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్. సో అవుట్లైన్లో మనకు కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అందులో మనకి ఫస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే జనరల్ టు స్పెసిఫిక్. సో ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే సో ప్రాబ్లమ్ టు సొల్యూషన్. ఇదొక అవుట్లైన్ పాసిబిలిటీ. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే థియరీ టు ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్లైన్స్. మనం ఈ అవుట్లైన్లో దేనైనా తీసుకోవచ్చు మనం, రైట్. అంటే సో ఫస్ట్ మనం జనరల్ ఐడియాని ప్రజెంట్ చేస్తూ ఆ తర్వాత అందులో ఉన్న స్పెసిఫిక్ పాయింట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, అది ఒక పాసిబిలిటీ. లేదంటే అక్కడ ఉన్నది మనకి ఒకవేళ ప్రాబ్లం అనుకోండి, ఆ ప్రాబ్లం గురించి మనం ఇంట్రడక్షన్లో చెప్తూ సో ఆ ప్రాబ్లమ్ని ఎలాబరేట్ చేస్తూ బాడీలో కన్క్లూజన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆ సొల్యూషన్ చెప్పొచ్చు. అది మనకి ఏమవుతుందంటే ప్రాబ్లమ్ టు సొల్యూషన్ అవుట్లైన్ అవుతుంది. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటి? క్వశ్చన్ అండ్ ఆన్సర్, రైట్. సో ఇంట్రడక్షన్లోనే మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్వశ్చన్ని పోస్ట్ చేసి ఆ క్వశ్చన్ ఇంట్రడక్షన్లో పోస్ట్ చేసిన క్వశ్చన్ని మనం ఏం చేయొచ్చు అంటే బాడీలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి లాస్ట్కి కన్క్లూజన్లో మనం ఏం చేయొచ్చు అంటే దానికి సొల్యూషన్ చెప్పొచ్చు. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. అంటే క్వశ్చన్ టు ఆన్సర్ మనం చేయొచ్చు, దాన్ని అవుట్లైన్ అంటాం. నెక్స్ట్ మనకి ఏంటి? థియరీ ఎగ్జాంపుల్. సో మనకి ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ మనం ఏం చేయొచ్చు అంటే థియరీ చెప్పొచ్చు, బాడీలో ఏం చేయొచ్చు అంటే సో దాన్ని ఎలాబరేట్ చేస్తూ దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఇది ఒక మనకి అవుట్లైన్. కాబట్టి మన దగ్గర ఉన్న పాసిబుల్ అవుట్లైన్ ఏంటి? ఈ అవుట్లైన్స్. అంటే మనం జనరల్ టు స్పెసిఫిక్ చెప్పొచ్చు, ప్రాబ్లమ్ టు సొల్యూషన్ చెప్పొచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పొచ్చు, థియరీ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, రైట్. ఈ పర్టికులర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సో 2020 మనం ఒక పాలసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాలసీ అనేది మనకి ప్రాబ్లం అయితే కాదు, కాబట్టి ప్రాబ్లం సొల్యూషన్ మనం చెప్పలేము, అవుట్లైన్ తీసుకోలేము. నెక్స్ట్ మనకి దీనిపైన క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేం కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు. ఇంకో పాసిబిలిటీ థియరీ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి థియరీ అయితే ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు తెలియాలంటే మనకి తెలిస్తే మనం చెప్పవచ్చు, తెలియదు కాబట్టి మనకి ఇక్కడ సో థియరీ ఎగ్జాంపుల్ కాకుండా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి జనరల్ టు స్పెసిఫిక్. అంటే జనరల్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటో చెప్పి ఆ తర్వాత అందులో ఉండే స్పెసిఫిక్ డీటెయిల్స్, ఈ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఉండే స్పెసిఫిక్ డీటెయిల్స్ని మనం మెన్షన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్కి మనకు సూట్ అయ్యే సో అవుట్లైన్ మనకి ఏమవుతుందంటే జనరల్ టు స్పెసిఫిక్. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఈ పర్టికులర్ రైట్ సో టాపిక్కి మనకు సూట్ అయ్యే సో
అవుట్లైన్ మనకి ఏంటి జనరల్ టు స్పెసిఫిక్. మనకి రైటింగ్ స్టైల్ ఏం డిసైడ్ చేసాం మనం డిస్క్రిప్టివ్ డిసైడ్ చేసాం, డిస్క్రిప్టివ్ స్టైల్లో రాద్దాం అనుకున్నాం రైట్. సో నెక్స్ట్ మనకి అవుట్లైన్ ఏం తీసుకున్నాం మనం జనరల్ టు స్పెసిఫిక్ తీసుకున్నాం రైట్. సో మనకి వన్స్ మనకి సో అవుట్లైన్ డిసైడ్ అయిపోయింది, స్టైల్ కూడా డిసైడ్ అయిపోయిందంటే నెక్స్ట్ మనకి దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే మనం సో స్ట్రక్చర్ పైన ఓకేనా. ఈ పర్టికులర్ ఎస్సేని ఏ స్ట్రక్చర్లో మనం రాద్దాం అనుకున్నాం రైట్. సో స్ట్రక్చర్ అనగానే మనకి 3 పార్ట్స్ గుర్తొస్తాయి రైట్. అందులో ఫస్ట్ పార్ట్ మనకి ఏంటంటే ఇంట్రడక్షన్ రైట్. ఫస్ట్ పార్ట్ మనకి ఏంటి ఇంట్రడక్షన్ రైట్, ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ తర్వాత మనకి ఏం రావాలంటే బాడీ, ఇంట్రడక్షన్ తర్వాత మనకి ఏం రావాలి బాడీ ఓకే. సో ఇంట్రడక్షన్ బాడీ తర్వాత మనకి ఏం రావాలంటే కన్క్లూజన్. సో నార్మల్గా ఈ 3 కాంపోనెంట్స్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. నార్మల్గా స్ట్రక్చర్లో మనకి ఏముంటాయి ఇంట్రడక్షన్, బాడీ, ఇంకా కన్క్లూజన్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ బాడీ కన్క్లూజన్ మనం ఏం చేయొచ్చు అంటే మెర్జ్ కూడా చేయొచ్చు ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తామంటే వాటిని సెపరేట్ చేస్తూ రాస్తాం. బట్ సమ్ సిచ్యువేషన్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ బాడీని కన్క్లూజన్ మనం మెర్జ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం రైట్. మొత్తానికి అయితే ఈ 3 కాంపోనెంట్స్ ఉండే విధంగా చూసుకోండి. ఇందులో మనకి ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇంట్రడక్షన్ అనేది ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే విత్ ఇంట్రడక్షన్ మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జామ్ మనం ఇంప్రెస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయను ఓకేనా. ఇప్పుడైతే మనకి ఇంట్రడక్షన్ మనం ఏం చేయొచ్చు, ఇంట్రడక్షన్ని సో ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు మనం చూద్దాం రైట్. దానికి కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి రైట్. మనం ఎప్పుడైనా సరే ఒక ఎస్సేకి ఇంట్రడక్షన్ రాయాలంటే అందులో కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ పాసిబిలిటీస్ ఏంటో మనం చూద్దాం ఓకేనా. సో ఫస్ట్ రైట్, సో ఇంట్రడక్షన్లో ఉండే పాసిబిలిటీస్ చూద్దాం. సో ఇంట్రడక్షన్లో పాసిబిలిటీ మనకి ఏంటంటే మనం ఒక డెఫినేషన్తో స్టార్ట్ చేయొచ్చు ఓకే. మనకు ఒకవేళ సో ఆ పర్టికులర్ టాపిక్ పైన ఒక డెఫినేషన్ ఏదైనా తెలుసు అనుకోండి రైట్. సో యాక్యురేట్ డెఫినేషన్ తెలిస్తే ఆ యాక్యురేట్ డెఫినేషన్తో మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి ఏమైనా సరే ప్రోవెబ్స్ అంటే ఆ టాపిక్కి రిలేటెడ్గా మనకి ఏమైనా సరే ప్రోవెబ్ తెలిసినా లేదంటే ఏమైనా సరే కోట్స్ తెలిసినా కానీ సో మనం స్టార్ట్ చేయొచ్చు. బట్ మీరైతే ఈ ప్రోవెబ్స్ కోట్స్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు సో ఒకవేళ మనకి తెలిస్తే ఓకే. సపోజ్ ఈ టాపిక్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్ పాలసీ ఉందనుకోండి. సో ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఎడ్యుకేషన్ గురించి తెలిస్తే సరిపోదు రైట్. కోట్స్ ఎడ్యుకేషన్ గురించి తెలియాలి, ఈ పాలసీ దేని గురించి తెలిసిన తర్వాత రెండింటికి రిలేటెడ్గా ఏదైనా కోట్ ఉంటే ఆ కోట్ మనం యూజ్ చేయొచ్చు, అంటే ప్రోవెబ్ ఉంటే ఆ ప్రోవెబ్ యూజ్ చేయొచ్చు. బట్ ఇలా చేయాలంటే మనకి ఏంటంటే బాగా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోవెబ్స్ తెలిసి ఉండాలి, వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ కోట్స్ తెలిసి ఉండాలి. కాబట్టి జనరల్గా సో మనం అంత అవేర్నెస్ ఈ కోట్స్ పైన ప్రోవెబ్స్ పైన మనం అంత అవేర్నెస్ ఉండదు. కాబట్టి సో వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. వన్స్ మీరు సో బాగా నేర్చుకున్న తర్వాత మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఎగ్జామ్కి తక్కువ టైంలో ఉన్నప్పుడు మాత్రం సో ఇలాంటి వాటి కోసం మీరు ఆలోచించొద్దు ఓకేనా. సో ఇప్పుడు మీరు ప్రోవెబ్స్ నేర్చుకొని ఓకేనా, అంటే ఇప్పుడు మీరు కోడ్స్ అన్ని రాసుకొని వాటిని బై హార్ట్ చేసి చేద్దామంటే అది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పుడైతే మీరు ఇప్పుడు ఈ తక్కువ టైంలో ట్రై చేయొద్దు ఓకేనా, నేర్చుకోవడం ట్రై చేయొద్దు. బట్ వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు ఈ లోపు మీరు ఏం చేస్తారంటే సో కొన్ని అప్రోప్రియేట్ ప్రోవెబ్స్ని అప్రోప్రియేట్ కోడ్స్ మీరు ఏం చేస్తారంటే ముందుగానే మీ దగ్గర ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వీటిని మనం సో రైట్ ఎగ్జామినేషన్లో ఎస్ఏస్ రాస్తున్నప్పుడు యూజ్ చేయొచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయొచ్చు అంటే కోడ్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు, ప్రోవెబ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ సో ఒక విషయం ఏంటంటే ఈ కోడ్స్ కానీ ప్రోవెబ్స్ కూడా స్టార్ట్ చేసినప్పుడు మరీ లెంగ్తీ కాకుండా ఉండకూడదు, మరీ లెంగ్తీగా ఉండకుండా చూసుకోడు ఓకేనా. సో షార్ట్ ప్రోవెబ్స్ అయి ఉండాలి, షార్ట్ కోడ్స్ అయి ఉండాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ కోట్ అనేది ఎవరు చెప్పారో తెలిస్తేనే, ఎగ్జాక్ట్గా తెలిస్తేనే వాళ్ళ నేమ్ రాయండి. అంతేకాని సో వాళ్ళ నేమ్ తెలియకుండా కోట్ రాసేసి రైట్ అక్కడ సో గాంధీ చెప్పారు లేదంటే కలాం గారు చెప్పారని చెప్పి మీరు సో రైట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదండి ఓకే. మీకు ఎగ్జాక్ట్గా ఆ కొటేషన్ అనేది ఎవరు చెప్పారో తెలిస్తేనే ఆ కొటేషన్ రాయండి, లేదంటే డోంట్ డూ దట్. అందుకని వీటితో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు ఎలా అంటే అలా మీరు ఈ ప్రోవెబ్స్ని కోట్స్ని యూజ్ చేయకూడదు రైట్. వాటికి ఉంటే ఒక స్పెసిఫిక్ మ్యానర్ ఉంటుంది కాబట్టి ఆ మేనర్లోనే మీరు వాటిని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జస్ట్ స్టే అవే ఫ్రమ్ దీస్ ప్రోవెబ్స్ అండ్ కోట్స్ ఓకేనా. సో డెఫినేషన్ అయితే మనకి చాలా వరకు తెలిసే ఛాన్స్ ఉంది కదా, డెఫినేషన్ తెలిసే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేయండి, లేదంటే ఇంకొన్ని పాసిబిలిటీస్ నేను చెప్తాను ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏం అవచ్చు అంటే ఒక థీసిస్ లైన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు మనం ఒక థీసిస్ లైన్. నార్మల్గా మీరు ఏం చేస్తారంటే థీసిస్ లైన్ కావాలంటే ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన టాపిక్ని మీరు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్లా మార్చుకోండి ఓకేనా. ఇచ్చిన టాపిక్ని క్వశ్చన్ లాగా మార్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆ ఆన్సర్ మీకు ఏమైందంటే థీసిస్ స్టేట్మెంట్ అయితే రైట్. సో మీకు ఎప్పుడైనా సరే థీసిస్ స్టేట్మెంట్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన కాన్సెప్ట్కి ఒక క్వశ్చన్లా ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్కి మీకు వచ్చే ఆన్సరే మీకు ఏమవుతుందంటే థీసిస్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి థీసిస్ స్టేట్మెంట్ ఫాలో అవ్వచ్చు. అన్నిటికంటే సింపుల్ ఏంటంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన వాటి ఎందుకంటే సింపుల్ ఏంటంటే 5th వన్ అదేంటే మనకి ఒక షార్ట్ స్టోరీని మనం ప్రజెంట్ చేయొచ్చు ఓకే. మీరు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది టైం మీరు దేంతో వెళ్తారంటే ఈ షార్ట్ స్టోరీ మీద డిపెండ్ అవుతారు, ఎందుకంటే నార్మల్ జనరల్ కాబట్టి ఓకేనా. సో ఒక షార్ట్ స్టోరీ అది మనకి ఎలా ఉండాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చే విధంగా బ్యాక్గ్రౌండ్ స్టోరీలా ఉండాలి ఓకేనా, బ్యాక్గ్రౌండ్ స్టోరీ.
సమ్ టైమ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో మనం ఏం చేస్తామంటే స్టాటిస్టికల్ డేటా కూడా మెన్షన్ చేస్తాం. ఎందుకంటే మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకుంటూ కొన్ని టాపిక్స్ ఎస్పెషల్లీ కొన్ని కరెంట్ టాపిక్స్ కానీ లేదంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది రైట్. ఒక డేటా స్టాటిస్టికల్ డేటా ఉంటుంది రైట్. సో మన ఇండియా ర్యాంక్ ఎంత, ఏదైనా సరే ఒక హంగర్ ఇండెక్స్ అనుకోండి, హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, లేదంటే క్లీన్లీనెస్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఓకేనా, కరప్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఇలాంటి కొన్ని స్టాటిస్టికల్ డేటా అనేది మనకి ఆబ్వియస్గా మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వాటి గురించి మనకి కొంచెం స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఆ స్టాటిస్టికల్ డేటాని లేదంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీని మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ స్టోరీగా మనం యూజ్ చేసి మన ఇంట్రడక్షన్ అనేది ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా చూసుకోవచ్చు. కాబట్టి గో విత్ దిస్. మీరు ఏం చేస్తారంటే ఎస్సేస్ రాసినప్పుడు ఇవన్నీ పాసిబిలిటీసే. మనం ఏం చేయొచ్చు, డెఫినేషన్ రాయొచ్చు, ప్రోవెబ్స్ రాయొచ్చు, కోడ్స్ రాయొచ్చు, థీసిస్ స్టేట్మెంట్ రాయొచ్చు, షార్ట్ స్టోరీ కూడా రాయొచ్చు. బట్ మీకు అన్నిటికంటే కంఫర్ట్ ఏముంటుందంటే ఈ షార్ట్ స్టోరీ అనేది మనకి కంఫర్ట్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది కంఫర్ట్గా ఉంటుంది. సమ్టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఆ ఇంట్రడక్షన్లో ఆ షార్ట్ స్టోరీలో మనం స్టాటిస్టికల్ డేటాని కూడా మనం మెన్షన్ చేస్తాం, ఇంక్లూడ్ చేస్తాం. కాబట్టి గో విత్ దట్. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మనకి టాపిక్స్ని అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎఫెక్టివ్ ఇంట్రడక్షన్ అనేది వచ్చేస్తుంది రైట్. వన్స్ మనకి ఇంట్రడక్షన్ వచ్చేసిందంటే మనకి రిమైనింగ్ మనం ఈజీగా రాసేయచ్చు. కాబట్టి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ మనకి ఏముండొచ్చు, డెఫినేషన్స్ ఉండొచ్చు, ప్రోవెబ్స్ ఉండొచ్చు, కోడ్స్ ఉండొచ్చు, థీసిస్ స్టేట్మెంట్ ఉండొచ్చు, లేదంటే షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండొచ్చు. కాబట్టి ఇందులో మీరు ఏం చేస్తారంటే ఏం ప్రిఫర్ చేస్తారు, షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇప్పుడైతే మనం చేద్దాం, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ టాపిక్కి ఇంట్రడక్షన్గా ఏం తీసుకున్నామో చూద్దాం రైట్. లెట్ us read that first. Okay. The government of India recently announced a new reformed national education policy NEP 2020. ఇక్కడ మనం చూడండి ఏం చేసామంటే రైట్. ఫస్ట్ అయితే మనం చూద్దాం. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనకి రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా చూద్దాం. ఓకేనా. ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 on 29th July 2020 రైట్. నెక్స్ట్ వన్, it was a long awaited educational reform. The national education policy was first framed in 1986 and later modified in 1992. ఇప్పుడు ఏం చేసాం, డేటా ప్రజెంట్ చేసాం కదా మనకి యాక్యురేట్ డేటా. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎగ్జాక్ట్గా ఇయర్స్ తెలిస్తేనే మెన్షన్ చేయండి, లేదంటే మెన్షన్ చేయొద్దండి. ఓకేనా. సపోజ్ ఇక్కడ మనకి 1986 అంటే 1986 తెలిస్తే రాయండి, లేదంటే ఇక్కడ 1986 ప్లేస్లో 1989 లేదంటే 1988 అలా గెస్ట్ చేసి మీరు చేయకూడదు. ఓకేనా. ఎగ్జాక్ట్గా ఇయర్ తెలిస్తేనే మీరు మెన్షన్ చేయండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి రైట్. మనం ఏం చేసామంటే ఒక డేటా ప్రజెంట్ చేసాం. ఏం చేసాం మనం, డేటా ప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ మనకి 1992. Next one. This policy aims to make India a global knowledge superpower. The new education policy that was modified after 34 years is framed to make it suitable to current educational, economic and societal changes. మొత్తానికైతే ఇది ఉంది కదా మనకి, ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి the new education policy that was modified after 34 years. ఇది కూడా మనకి ఏంటంటే స్టాటిస్టికల్ డేటానే రైట్. ఈ ఇయర్కి మనకి ఎంత అవుతుంది, 34 years రైట్. 34 years ఈజ్ ఫ్రేమ్డ్ టు మేక్ ఇట్ సూటబుల్ టు కరెంట్ ఎడ్యుకేషనల్, ఎకనామికల్ అండ్ సొసైటల్ చేంజెస్. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఈ థీసిస్ స్టేట్మెంట్ ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి థీసిస్ స్టేట్మెంట్గా మనం చేయొచ్చు. ఓకే. ఈ థీసిస్ స్టేట్మెంట్ రావాలని మనం ఏం చేయాలనుకునే మనకి ఇచ్చిన టాపిక్ని ఒక క్వశ్చన్ ఫార్మేట్లో చేస్తే దానికి వచ్చే ఆన్సరే మనకి ఏమవుతుందంటే థీసిస్ స్టేట్మెంట్ అవుతుంది. మనకి అడిగింది మనకి ఏంటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కదా, దానికి క్వశ్చన్ ఏమనుకోవచ్చు మనం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే క్వశ్చన్ అడిగామనుకోండి, దానికి మన ఆన్సర్ ఏమొస్తుంది. ఓకేనా. ఆన్సర్ ఏమొస్తుంది, టు మేక్ ఇట్ సూటబుల్ టు కరెంట్ ఎడ్యుకేషనల్, ఎకనామిక్ అండ్ సొసైటల్ చేంజెస్ అనే ఆన్సర్ వస్తుంది కదా. ఆ ఆన్సర్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక థీసిస్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు. కాబట్టి మనం ఏమొచ్చు అంటే థీసిస్ స్టేట్మెంట్ అనొచ్చు. మనం ఏం అంటే రిమైనింగ్ బాడీలో మొత్తంగా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఏంటో ఇన్ఫర్మేషన్, టు మేక్ ఇట్ సూటబుల్ టు కరెంట్ ఎడ్యుకేషనల్, ఎకనామికల్ అండ్ సొసైటల్ చేంజెస్. ఈ సొసైటల్ చేంజెస్ ఏంటవి, ఎడ్యుకేషనల్ చేంజెస్కి, ఎకనామికల్ చేంజెస్కి, సొసైటికల్ చేంజెస్కి రైట్ సరిపోయే విధంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుంది అనే వ్యూస్ని మీరు రిమైనింగ్ బాడీలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది రైట్. ఎందుకంటే మీరు థీసిస్లో ఒక లైన్ కానీ మీరు మెన్షన్ చేశారంటే ఆ థీసిస్కి రైట్ సపోర్ట్ చేసే విధంగానే రిమైనింగ్ బాడీ మనకు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం ఏం చేసామంటే స్టాటిస్టికల్ డేటా ఏం చేసాం, ఇక్కడ స్టాటిస్టికల్ డేటాని మనం మెన్షన్ చేసాం. నెక్స్ట్ మనకి ఏంటి, ఇక్కడ మనకి ఏంటి, థీసిస్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం రైట్. కాబట్టి మొత్తానికైతే ఇక్కడ మనం ఏం చేసామంటే 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసాం రైట్. మనం ఏం చేయొచ్చంటే ఈ ఇంట్రడక్షన్లో ఇక్కడ ఉన్న 5 parts ఉన్నాయి కదా, 5 partsలో ఏదైనా ఒకదాన్ని తీసుకోవచ్చు, అంటే ఏమైనా 2ని కూడా మనం కాంబినేషన్ కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్ రైట్. ఈవెన్ మీకు డెఫినేషన్ కూడా ఇక్కడ డెఫినేషన్ పాసిబిలిటీ లేదు కదా. ఎకనామిక్ పాలసీకి మన డెఫినేషన్ ఏముంటుంది, ఏముండదు రైట్. కాబట్టి డెఫినేషన్ పాసిబిలిటీ లేదు కాబట్టి
కాబట్టి మనం రాయట్లేదు. ఒకవేళ డెఫినేషన్ పాసిబిలిటీ ఉంటే ఆ డెఫినేషన్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే మెన్షన్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి ఏం చేయాలంటే ఒక మన మైండ్లో ఉండాలంటే ఒక స్ట్రక్చర్ ఉండాలి, ఏ విధంగా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం, రైట్. సో మనకైతే మొత్తానికి ఏం డిసైడ్ చేసాం మనం, స్టైల్ ఏం డిసైడ్ చేసాం మనం అక్కడ, సో డిస్క్రిప్టివ్ స్టైల్ రాద్దాం అనుకున్నాం. నెక్స్ట్ మనకి అవుట్లైన్ ఏం డిసైడ్ చేసాం అక్కడ, సో జనరల్ టు స్పెసిఫిక్ డిసైడ్ చేసాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ మనం ఏం తీసుకున్నాము, ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీగా తీసుకున్నాము, ఒక లేదంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీగా ఏం తీసుకున్నాము, స్టాటిస్టికల్ డేటాని తీసుకున్నాం. లాస్ట్ మనం ఏం చేసాము, ఒక సో థీసిస్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం. మొత్తానికైతే సో ఈ పర్టికులర్ ఎస్సేని మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ చేస్తున్నాం, రైట్. సో చూద్దాం. సో స్టైల్ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ, స్టైల్ని డిస్క్రిప్టివ్ స్టైల్ తీసుకున్నాం. స్టైల్ మనకి డిస్క్రిప్టివ్. సో డిస్క్రిప్టివ్ అంటే మనం ఏం చేయాలి, సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. హూ, ఓకే, వాట్, విచ్, వెన్ అనే క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, అదొకటి, రైట్. సో నెక్స్ట్ ఏంటి మనకి అవుట్లైన్ ఏం తీసుకోవాలి మనకి, జనరల్ టు స్పెసిఫిక్ అవుట్లైన్ తీసుకోవాలి, ఓకేనా. సో మొత్తానికి అయితే ఇవి మనం కూడా, రైట్. ఇప్పుడైతే ఈ పాయింట్స్ మనం మెన్షన్ చేసామో లేదో చూద్దాం, రైట్. సో ఓన్లీ ఫస్ట్ నుంచి ఇంట్రడక్షనే మళ్ళీ చూద్దాం, ఓకే. చూడండి మనకి ఏముందో, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ అనౌన్స్డ్ అంటే ఎవరు అనౌన్స్ చేశారు దీన్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనం ఏం చేసామంటే హూ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం లేదు ఇక్కడ, హూ. సో హూ అంటే ఎవరు, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకి హూ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం, రైట్. సో రీసెంట్లీ అనౌన్స్డ్ ఎ న్యూ రిఫార్మ్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సో ఆన్ 29th July 2020 అంటే మనం ఇక్కడ ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసినా మనకి వెన్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసామా లేదా, రైట్. నెక్స్ట్ వన్, రైట్. ఇట్ వాస్ ఎ లాంగ్ అవైటెడ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్. సో యాక్చువల్గా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకి ఏంటి, రిఫార్మ్. సో ఏంటిది, రిఫార్మ్. అంటే ఇక్కడ మనం ఏం ఆన్సర్ చేసాము, వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం, వాట్ ఈజ్ ఇట్, ఇట్ ఈస్ ఏ రిఫార్మ్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఏంటి, ఇట్ ఈస్ ఏ రిఫార్మ్. అంటే మనం హూ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము, రైట్, వెన్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము, ఇంకా సో వాట్ అనే క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేసాము లేదా. సో ఏ సెక్టార్లో మనకి ఇది చూడండి ఇక్కడ, ఎడ్యుకేషన్ పాలసీ. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాజ్ ఫస్ట్ ఫ్రేమ్డ్ ఇన్ సో 1986 అండ్ లేటర్ మాడిఫైడ్ ఇన్ 1982. ఇక్కడ నుంచి మనం ఏం చేసామంటే సో ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీగా తీసుకొని దానికి ఏం చేసాము, స్టాటిస్టికల్ డేటాని సో యాడ్ చేసాం. కాబట్టి ఒకవేళ మీకు స్టాటిస్టికల్ డేటా ఐడియా లేదనుకోండి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆపేయొచ్చండి. ఒకవేళ మీకు స్టాటిస్టికల్ డేటా ఐడియా లేదనుకోండి, అంటే ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఈ నేషనల్, రైట్, సో రిఫార్మ్స్ ఎప్పుడు తీసుకొచ్చారు అది మీకు ఐడియా లేదు అంటే ఎక్కడ చూడడం మనకి ఏముంది ఇక్కడ, సో ఫ్రేమ్డ్ ఇన్, ఇట్ వాస్ ఫస్ట్ ఫ్రేమ్డ్ ఇన్ 1986 అండ్ లేటర్ మాడిఫైడ్ ఇన్ 1992. ఈ డేటా తెలిస్తే ఓకే, లేదంటే ఏం చేస్తారంటే ఇది వదిలేయండి. బట్ తప్పులు మాత్రం చేయకూడదు. అంటే మనకి 1986 అంటే తెలియకుండా సో 1988 అలా మీరు గెస్ట్ చేస్తూ మీరు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి, రైట్. సో మొత్తానికి అయితే మనకి క్వశ్చన్ ఆన్సర్ చేసాము అంటే మనకి డిస్క్రిప్టివ్ స్టైల్ సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఏంటి, అవుట్లైన్ ఫస్ట్ ఏం చేసామంటే జనరల్గా మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటో చెప్పాం, అవునా కదా. సో ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత దాన్ని ఎప్పుడు మాడిఫై చేశారు, ఇప్పుడు తీసుకొస్తుంది ఏంటి మనకి రిఫార్మ్ అని చెప్పి మనం ఏం చేసామంటే జనరల్గా మనం మెన్షన్ చేసాం. సో తర్వాత ఇక్కడ ఇంకేముంది మనకి, సో థీసిస్ స్టేట్మెంట్ ఏం మెన్షన్ చేసాం ఇక్కడ మనకి, ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ టు మేక్ ఇట్ సూటబుల్. ఇక్కడ మనకి ఏం చేసామంటే పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్, ఓకేనా. సో వాట్ ఈస్ ద పర్పస్ ఏంటి, ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ టు మేక్ ఇట్ సూటబుల్ టు కరెంట్ ఎడ్యుకేషనల్, ఎకనామికల్ అండ్ సొసైటల్ చేంజెస్. సో ఇప్పుడున్న చేంజెస్కి, ప్రజెంట్ ఉన్న సినారియోకి సో అనుగుణంగా, రైట్, సో మనకి ఉండడం కోసం ఏం చేసామంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్ తీసుకొచ్చాం. కాబట్టి మొత్తానికి అయితే మనకి ఇంట్రడక్షన్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే బాడీలో చూద్దాం, రైట్. బాడీలో మనకి ఏం ఉండాలి, జనరల్ టు స్పెసిఫిక్ ఐడియా ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న సో స్పెసిఫిక్ పాయింట్స్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే మనం ఏం తీసుకున్నాం, అవుట్లైన్ అనేది మనం సో జనరల్ టు స్పెసిఫిక్ తీసుకున్నాం కాబట్టి, ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి మనకి ఆ స్పెసిఫిక్ పాయింట్స్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇప్పుడు అలా జరిగిందో లేదో చూద్దాం, ఓకే. ఇక్కడ చూడండి మనకి ఏముందో, right. A National Research Foundation, right, NRF, will be established, which will enable an ecosystem of research through universities. So, ఈ ఎడ్యుకేషన్ పాలసీలో స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడుతున్నాం మనకి, NRF గురించి మాట్లాడుతున్నాం, right. So, a National Research Foundation will be established and will enable an ecosystem of research through universities. So, స్పెసిఫిక్ గా దేని గురించి మాట్లాడుతున్నాం, NRF. సో, ఓవరాల్ గా జనరల్ గా దేని గురించి మాట్లాడాం మనం, సో ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడాం, 2020, ఓకేనా. ఇక్కడ స్పెసిఫిక్ గా దేని గురించి మాట్లాడుతున్నాం, NRF. దాన్ని ఏమంటామంటే జనరల్ టు స్పెసిఫిక్ అంటాం, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఏముందో, సో మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ దోస్ హూ విష్ టు లీవ్ ఎ కోర్స్ ఇన్ ద మిడిల్ టు జాయిన్ అనదర్ కోర్స్ టు ట్రాన్స్ఫర్ దేర్ క్రెడిట్స్. ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, మల్టిపుల్ ఎంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడుతున్నాము, మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ప్రోగ్రామ్స్. మల్టిపుల్ ఎంట్రీ, సారీ మొత్తానికి ఇది రైట్, ఇది మొత్తం అవుతుంది, రైట్. సో మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ప్రోగ్రామ్స్,
ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము, మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతున్నాం స్పెసిఫిక్గా. సో దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ టు స్పెసిఫిక్. నెక్స్ట్ వన్ ఆర్ ఇంట్రడ్యూస్, దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారంటే వీటిని, సో ఫర్ దోస్ హూ విష్ టు లీవ్ ఎ కోర్స్ ఇన్ ద మిడిల్ టు జాయిన్ అనదర్ కోర్స్ టు ట్రాన్స్ఫర్ దేర్ క్రెడిట్స్. సో ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఉన్న సిస్టమ్ ఏంటి, ఒకవేళ మీరు ఏదైనా ఒక కోర్సులో జాయిన్ అయ్యారంటే సో ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆ కోర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి ఫైనల్గా ఏమొస్తాయి, క్రెడిట్స్ వస్తాయి. ఒకవేళ ఆ కోర్స్ మనం మధ్యలోనే వదిలేసాం అనుకోండి, మనకి ఏం రావు, క్రెడిట్స్ రావు. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మీరు ఏదైనా ఒక కోర్సుని మధ్యలోనే ఆపేస్తే, సో మధ్యలోనే ఆపేసి మీరు వేరే కోర్స్ చేరితే అప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు వరకు ఏవైతే మీకు కోర్సులో ఏవైతే క్రెడిట్స్ వచ్చాయో ఆ క్రెడిట్స్ని ఆ పర్టికులర్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతున్నారో కోర్స్కి, ఆ కోర్స్కి మీకు ఏం చేస్తారంటే ఈ క్రెడిట్స్ కూడా ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేస్తారంట. అదేంటి మనకి ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద, రైట్. మొత్తానికి అయితే అది కూడా మనకి ఏంటి, స్పెసిఫిక్ డీటెయిలే కదా, స్పెసిఫిక్ డీటెయిల్, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనకి, సో ఫస్ట్ అయితే మనకి ఎన్ఆర్ఎఫ్ గురించి మాట్లాడడం, తర్వాత మల్టిపుల్ ఎంట్రీస్ ఇంకా మల్టిపుల్ ఎగ్జిట్స్ గురించి మాట్లాడడం. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాము, సో ఎంఫిల్ అనే ఒక సిలబస్ ఒక కోర్స్ గురించి మాట్లాడుతున్నాం, కోర్స్. సో ఎంఫిల్ హ్యాస్ బీన్ డిస్కార్డెడ్. మనకి డిస్కార్డెడ్ మీనింగ్ ఏంటి, మనకి గెట్ రిడ్ ఆఫ్, ఓకేనా, రిడ్ ఆఫ్. సో గెట్ రిడ్ ఆఫ్, ఓకే. డిస్కార్డెడ్ మీనింగ్ మనకి గెట్ రిడ్ ఆఫ్, కంప్లీట్ అంటే ఎంఫిల్ కంప్లీట్గా దాన్ని ఏం చేస్తారంటే లేకుండా చేస్తున్నారంట, రైట్. సో గ్రాడ్యుయేషన్ హ్యాస్ బీన్ మేడ్ ఏ 4-year కోర్స్. ఇంకేం చేశారు మనకి, ఇంకా డీటెయిల్స్ ఏంటి అక్కడ, గ్రాడ్యుయేషన్ ఏం చేశారంటే ఒక 4-year కోర్స్గా చేశారంట. ఇది మొత్తానికి ఏంటి, స్పెసిఫిక్ డీటెయిల్సే కాదు. సో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా స్పెసిఫిక్గా మనం ఏం చేయొచ్చు, మెన్షన్ చేయొచ్చు, రైట్. సో మీకు అర్థమవుతుంది అవుట్లైన్ మనం ఏం తీసుకున్నాం, జనరల్ టు స్పెసిఫిక్ కాబట్టి మనం ఏం చేయాలంటే జనరల్గా మనకి ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇంట్రడక్షన్లో జనరల్గా చెప్పేసాం. అంటే దాని డీటెయిల్స్ అంటే ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు మాడిఫై చేశారు, ఇప్పుడు వచ్చింది, ఎందుకోసం వచ్చింది, దట్ ఈస్ ఎ రిఫార్మ్ అని చెప్పి ఇవన్నీ మనం ఏం చేసామంటే జనరల్గా చెప్పేసాం ఎడ్యుకేషన్ పాలసీ గురించి. ఆ తర్వాత మనం సో బాడీలో మనం ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాం, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడవచ్చు, రైట్. సో ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడితే మనకి ఏముంది ఇక్కడ, రైట్. సో స్కూల్ ఎడ్యుకేషన్ గాట్ ఏ న్యూ పెడగాగికల్ అండ్ కరికులర్ స్ట్రక్చర్ ఆఫ్ 5+3+3+4 కవరింగ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజెస్ 3 to 18 from the old, right, 10+2 structure. The new school curriculum encourages creativity, problem solving abilities, critical thinking and experimental learning. సో మొత్తానికి అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంకా స్పెసిఫిక్ డీటెయిల్స్ యాడ్ చేసాం, రైట్. సో ఇంతకు ముందు యాడ్ చేసిన స్పెసిఫిక్ డీటెయిల్స్ ఓకే, దాంతోపాటు ఇది కూడా ఇక్కడ దేని గురించి యాడ్ చేస్తున్నాం, అక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రైట్. సో స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంతకు ముందు స్ట్రక్చర్ మనకి ఏముండేది, సో ఓల్డ్ 10+2, ఓకేనా. సో ఇంతకు ముందు స్ట్రక్చర్ మనకి ఎలా ఉండేది, ఓల్డ్ 10+2 అంటే మనకి 10th క్లాస్ ఇంకా సో +2 ఉంటుంది ఇంటర్మీడియట్, సో అలా ఉండే స్ట్రక్చర్. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న సో స్ట్రక్చర్ మనకి ఏంటి 5+3+3+4 ఈ విధంగా చేస్తారంట, రైట్. సో ఏజ్ ఎంతవరకు ఉంటుంది అక్కడ, సో 3 to 18 ఇది కూడా మనకి ఏంటి డీటెయిల్స్, రైట్, స్పెసిఫిక్ డీటెయిల్స్, రైట్. సో నెక్స్ట్ న్యూ స్కూల్ కరికులం ఎంకరేజ్ క్రియేట్, ఇలా చేయడం వల్ల ఈ కొత్త స్కూల్ కరికులం వల్ల ఏమవుతుందంట మనకి, సో క్రియేటివిటీ ఎంకరేజ్ చేస్తారంట, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఎంకరేజ్ చేస్తారంట, ఇంక మనకేంటి క్రిటికల్ థింకింగ్ కూడా మనకి ఏమవుతుందంట డెవలప్ చేస్తారు. మొత్తానికి అయితే బెనిఫిట్స్ చెప్తున్నాం, ఓకేనా. ఇలా కొత్తగా తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ, సో కొత్తగా వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీలో సో స్కూల్ స్ట్రక్చర్ మార్చడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మనం ఏం చేస్తున్నామంటే మెన్షన్ చేస్తున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో క్రిటికల్ థింకింగ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. సో ఇంతవరకు ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా మనకి ఏంటి స్పెసిఫిక్ డీటెయిల్సే కదా, స్పెసిఫిక్గా మనకి స్కూల్ కరికులం గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్, సో టు రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్స్ ద ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 parts, ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. ఇక్కడ మనం ఏం చేసామంటే సో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో చెప్తున్నాం. ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంట 2 parts, ఇందులో ఒకటి ఏంటి ఇక్కడ ఆబ్జెక్టివ్, ఇంకోటి మనకి ఏంటి డిస్క్రిప్టివ్. సో ఆబ్జెక్టివ్లో ఉంటుందంట, డిస్క్రిప్టివ్లో ఉంటుందంట. ఇదేంటి పర్పస్ ఏంటి, సో టు రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్స్, ఓకేనా. సో బోర్డ్ ఎగ్జామ్స్ వల్ల వస్తున్న స్ట్రెస్ని, దానికి ఉన్న ఇంపార్టెన్స్ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నారంట, సో 2 waysలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఏంటది, ఒకటి సో డిస్క్రిప్టివ్, ఇంకోటి మనకి ఏంటి ఆబ్జెక్టివ్. కాబట్టి ఇవి కూడా డీటెయిల్స్, స్పెసిఫిక్ డీటెయిల్స్, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఏమన్నా మనకి స్టూడెంట్స్ విల్ బీ గివెన్ ద ఫ్లెక్సిబిలిటీ. ఇంకా సో ఇంతకుముందు మనం ఏం చేసామంటే సో దేని గురించి మాట్లాడాము స్కూల్ యొక్క కరికులం గురించి మాట్లాడాం. ఇక్కడ ఇంకా స్పెసిఫిక్గా దేని గురించి మాట్లాడుతున్నామంటే ఆ స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నాం. అంటే సో ఫస్ట్ మనకి ఏంటంటే ఆ సిస్టమ్ గురించి మాట్లాడాము, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాము, ఆ తర్వాత స్కూల్ కరికులం గురించి మాట్లాడాము, ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా స్టూడెంట్స్ గురించి చెప్తున్నాం. సో అర్థమవుతుందా మీకు, ఆ ల్యాడర్ అర్థమవుతుందా, జనరల్ స్పెసిఫిక్ పాయింట్స్, ఓకేనా. జనరల్ టు స్పెసిఫిక్ అంటే ఫస్ట్ జనరల్ ఇంట్రడ్యూస్ చేసాం, జనరల్గా మనం ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత స్పెసిఫిక్గా రైట్ సో మాట్లాడుకున్నాం,
ఆ తర్వాత ఇంకా స్పెసిఫిక్గా మనం ఏం చేస్తాం, స్కూల్ కరికులం గురించి మాట్లాడాం. ఆ తర్వాత ఇంకా స్పెసిఫిక్గా మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నాం, రైట్. సో స్టూడెంట్స్ గురించి ఏం మాట్లాడుతున్నాం చూడండి ఇక్కడ. స్టూడెంట్స్ విల్ బి గివెన్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ టు చూస్ ద సబ్జెక్ట్ టు స్టడీ ఇంక్లూడింగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ వొకేషనల్ స్కిల్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి ఏమొస్తుందంటే ఫ్రీడమ్ ఇస్తారంట. సో రైట్, సో అండర్ దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ స్టూడెంట్స్కి ఏముంటుంది, ఫ్రీడమ్ ఉంటుందంట, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, రైట్. ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ టు చూస్ ద సబ్జెక్ట్ టు స్టడీ ఇంక్లూడింగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ వొకేషనల్ స్కిల్స్. ఈ కంటెంట్ ఇన్ 8 మేజర్ రీజనల్ లాంగ్వేజెస్ అదర్ దాన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద న్యూ పాలసీ. సో కొత్త పాలసీలో ఏమవుతుందంటే సో ఓన్లీ హిందీ ఇంగ్లీష్లోనే కాకుండా రిమైనింగ్ అంటే 8 లాంగ్వేజెస్లో పాపులర్ లాంగ్వేజ్ మనకి ఏముంటుంది, ఈ కంటెంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు, రైట్. సో ఇది కూడా మనకి ఏమైతే స్పెసిఫిక్ డీటెయిల్స్ కదా, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, రైట్. నెక్స్ట్ వన్ మనకి ఏముందో, సో ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 హ్యాస్ ఫిల్డ్ ద స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్ విత్ న్యూ హోప్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే సో దీనిపైన మన ఒపీనియన్ ఏంటి, ఓకేనా. ఫస్ట్ ఏం చేసాం అక్కడ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చెప్పుకున్నాం, సో అది జనరల్గా చెప్పుకున్నాం. ఆ తర్వాత అందులో ఉన్న స్పెసిఫిక్ డీటెయిల్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సో ఈ ఎడ్యుకేషన్ పాలసీ పైన మన ఒపీనియన్స్ ఏంటో మనం ఏం చేస్తున్నాం, సో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, రైట్. ఆ ఒపీనియన్ ఏంటో చూద్దాం, రైట్. ఏమైందో మనకి ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 హ్యాస్ ఫిల్డ్ ద స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్ విత్ న్యూ హోప్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇట్ హ్యాస్ బీన్ రిఫార్మ్డ్ విత్ ద మచ్ need and suited the 21st standards and socio-economic changes. ఈ పర్టికులర్ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది మనకి, సో ఇట్ హ్యాస్ బీన్ రిఫార్మ్డ్ విత్ ద మచ్ నీడ్ అండ్ సూటెడ్ ద 21st century స్టాండర్డ్స్ అండ్ సోషియో-ఎకనామిక్ చేంజెస్. మీకు థీసిస్ లైన్ గుర్తుందా, మనకి ఇంట్రడక్షన్లో థీసిస్ లైన్ చెప్పుకున్నాం కదా, అదే లైన్ని ఇక్కడ మనం ఏం చేసామంటే సో ఎంఫసిస్ చేసాం, గుర్తుందా. సో మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి సో తగ్గట్టుగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుంది అని చెప్పి థీసిస్ లైన్ స్టేట్మెంట్ తీసుకున్నాం. అదే స్టేట్మెంట్ని ఇక్కడ మనం ఏం చేసామంటే మళ్ళీ సో ఎంఫసిస్ చేసాం. అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఏమంటే ఇట్ హ్యాస్ బీన్ రిఫార్మ్ అంటే చేంజ్, రైట్. రిఫార్మ్డ్ విత్ ద మచ్ నీడ్ అండ్ సూటెడ్ ద సో 21st century స్టాండర్డ్స్ అండ్ సోషియో-ఎకనామిక్ చేంజెస్, రైట్. నెక్స్ట్ వన్ ఏమనుకున్నా, ఇఫ్ ఇంప్లిమెంటెడ్ పర్ఫెక్ట్లీ ఇండియా విల్ డెఫినెట్లీ రైజ్ యాజ్ ఏ నాలెడ్జ్ సూపర్ పవర్. సో ఒకవేళ దీన్ని మనం పర్ఫెక్ట్గా కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇండియా ఏమవుతుందంట, సూపర్ పవర్గా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. ఇక మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే మనకి మనం థీసిస్ లైన్లో దేన్నైతే మనం మెన్షన్ చేసుకున్నామో అదే థీసిస్ లైన్ మనం ఏం చేసాం, మనం కన్క్లూజన్లో చెప్పాం చూడండి. సో అది మనకి స్ట్రక్చర్ అనమాట, రైట్. మనం థీసిస్ మనకి ఇంతకు ముందే చెప్పాను నేను, రైట్. సో థీసిస్ లైన్లో మనం ఏదైతే లైన్ తీసుకుంటామో అదే లైన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది, సో బాడీలో కూడా మనకి బాడీలో కావచ్చు, దాని కన్క్లూజన్లో కావచ్చు, దాని గురించి మనం ఏం చేయాల్సి ఉంటుంది, మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ దట్, రైట్. సో మొత్తానికి అయితే మనకి ఏం చేసామంటే సో ఈ ఎస్ఏని మనం ఏం చేసాం, ఏ స్టైల్లో రాసాం, ఇక్కడ డిస్క్రిప్టివ్ స్టైల్లో రాసాం. ఎందుకు డిస్క్రిప్టివ్ అయింది, ఇక్కడ మనకి ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, ఇక్కడ మనకు హూ, వాట్, విచ్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం కాబట్టి, అంటే వెన్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం కాబట్టి మనకి ఏమైతుంది, డిస్క్రిప్టివ్ స్టైల్ అవుతుంది. అవుట్లైన్ మనం ఏం తీసుకున్నాం, మనం జనరల్ టు స్పెసిఫిక్ తీసుకున్నాం. సో ఒకసారి మళ్ళీ చూద్దాం, రైట్. జనరల్ టు స్పెసిఫిక్ ఏంటో మళ్ళీ చూద్దాం, రైట్. ఎందుకని జనరల్ టు స్పెసిఫిక్ అనేది, రైట్. సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చేసామంటే జనరల్గా సో రైట్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి జనరల్ డీటెయిల్స్ చెప్పాం. సో జనరల్గా సో ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఓకేనా, ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్పి, తర్వాత ఏం చేసామంటే ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఆ తర్వాత దాన్ని ఎప్పుడు మాడిఫై చేశారని చెప్పి, సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం ఏం చేసామంటే సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మనం మాట్లాడుకున్నాం. అది జనరల్ టాపిక్, సో జనరల్గా చెప్పుకున్నాం దాని గురించి. తర్వాత మనం ఏం చేసామంటే అందులో స్పెసిఫిక్గా దేని గురించి చెప్పుకున్నాం, స్పెసిఫిక్గా సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి చెప్పాము. ఆ తర్వాత మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత మనం ఏం చేసాం మనకి సో ఎంఫిల్ గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ మనకి ఏమైతే స్పెసిఫిక్ డీటెయిల్స్, ఓకేనా. సో జనరల్గా మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ జనరల్గా టాపిక్స్ చెప్పాం, సో జనరల్గా ఐడియా చెప్పాం, సో దేని గురించి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. ఆ తర్వాత ఈ పారాగ్రాఫ్లో మనం స్పెసిఫిక్గా దేని గురించి మాట్లాడాము, ఎన్ఆర్ఎఫ్ గురించి మాట్లాడాము, మల్టిపుల్ ఎంట్రీస్ మల్టిపుల్ ఎగ్జిట్స్ గురించి మాట్లాడాము, ఎంఫిల్ కోర్స్ గురించి మాట్లాడాము, రైట్. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, ఇంకా స్పెసిఫిక్గా మనం ఏం చేసామంటే స్కూల్ యొక్క కరికులం గురించి మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం, అక్కడ స్కూల్ యొక్క కరికులం గురించి మాట్లాడుకున్నాం, రైట్. సో అదవుతుందా స్పెసిఫిక్, ఇంకా స్పెసిఫిక్ మనం ఏం చేసామంటే స్కూల్ యొక్క కరికులం గురించి మాట్లాడుకున్నాం. ఆ కరికులం వల్ల వచ్చే చేంజెస్ ఏంటో మాట్లాడుకున్నాం. ఎంకరేజెస్ క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, క్రిటికల్ థింకింగ్, సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పారాగ్రాఫ్లో మనం ఏం చేసామంటే ఇంకా స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడాం, మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడాం. సో ఫస్ట్ ఏంటి మనకి సో కోర్స్ గురించి మాట్లాడుకున్నాం, సో మల్టిపుల్ ఎంట్రీస్ మల్టిపుల్ ఎగ్జిట్స్ ఎన్ఆర్ఎఫ్ వాటి గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేసామంటే సో స్పెసిఫిక్గా స్కూల్ కరికులం గురించి మాట్లాడాం. ఆ తర్వాత ఇంకా స్పెసిఫిక్గా దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనకి సో స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. స్టూడెంట్స్ ఈ పారాగ్రాఫ్ మనం ఏం చేసామంటే స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం ఇందులో మెన్షన్ చేసాం, ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేసామంటే సో థీసిస్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం కదా. థీసిస్ స్టేట్మెంట్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ థీసిస్ స్టేట్మెంట్.
చూడండి ఏంటి రైట్, ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ టు మేక్ ఇట్ సూటబుల్ టు కరెంట్ ఎడ్యుకేషనల్ ఎకనామికల్ సొసైటల్ చేంజెస్ ఉందా. ఈ థీసిస్ స్టేట్మెంట్ మనం ఏం చేసాం, కన్క్లూజన్లో మెన్షన్ చేసాం కదా, కన్క్లూజన్లో కూడా దీన్ని మనం మెన్షన్ చేసాం. సో అబ్జర్వ్ చేయడం ఓకేనా. సో కన్క్లూజన్లో కూడా మనం ఏం చేసాము ఇక్కడ చూడండి రైట్ ఉంది కదా, ఇట్ has been so reformed with the much need and suited the 21st century standard సోషియో ఎకనామికల్ చేంజెస్. సో మనకి సో థీసిస్ స్టేట్మెంట్కి ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇక్కడ ఏం చేసాం మెన్షన్ చేసాం. కాబట్టి ఈ విధంగా మనకి సో థీసిస్ స్టేట్మెంట్ సరిపోయింది, సో జనరల్ టు స్పెసిఫిక్ ఐడియాస్ సరిపోయినాయి. సో డిస్క్రిప్టివ్ కూడా మనకి వై రైట్, వై కాదు రైట్, సో హూ, వెన్, వాట్ అలాంటి క్వశ్చన్, వేర్ అనే క్వశ్చన్ ఆన్ కూడా చేసాం. కాబట్టి సో మనం అనుకున్న పాయింట్స్ అన్ని సరిపోయినా లేదా. కాబట్టి ఈ పర్టికులర్ ఎస్సేని మీరు ఈ విధంగా కానీ ప్రజెంట్ చేయగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది రైట్. సో థ్యాంక్ యూ.